దీపాక్షర కాంతి కూర్చి కవితా ప్రమిదాళి పేర్చి నిజాం పాలనా నిషేధి తెరలను తుదముట్ట కాల్చి తెలుగువాడిలో తెగువను ఎగదోసిన తేజోనిధి తెలంగాణ రణసారథి ప్రతిధ్వనుల పదదుందుభి నిరంతరాగ్నిధార నిర్నిద్ర రుద్రవీణ తిమిర సమర మహారథి అమరుడు మన దాశరథి. కాలానికి తగ్గట్టుగా స్పందించి కళాన్ని గళాన్ని జనాడికి అందించి తెలంగాణ పోరాటంలో నాడు కవితాస్త్రాలు సంధించిన కలం వీరు. దాశరథి పేరు ప్రయోజనాత్మక సాహితీ వాసంతి కంఠాన మెరుపు తగ్గని ముత్యాల పేరు. ఆయన అక్షరాలలో అగ్నిధార కురిపించాడు, పంక్తుల తంత్రులపై రుద్రవీణ పలికించాడు, మహాంధ్రోదయాన్ని పలుకరించాడు, పునర్నవం కోసం కలవరించాడు. కవితామృతాభిషిక్తుడై కడవరకు కావ్య సృష్టి చేస్తూనే తిమిరంతో సమరంలో పురస్కారాన్ని పొంది గాలిబ్ గీతాల గులాబీల గుబాళింపులతో తెలుగుదనాన్ని పరిమళింపజేశాడు. చివరకు కవితా పుష్పకంలో ఎవరూ భర్తీ చేయలేని స్థానాన్ని తనకంటూ మిగుల్చుకొని 1987 నవంబరు 5వ తేదీన అగోచర లోకానికి అతిథిగా వెళ్ళిపోయాడు. దివ్య దీపాల దారి వెంట. అదుగో ఆ దీపాల దారి అని అనుకున్నామే, దారి నిండా దీపాలు వెలిగించిన దాశరథి గుండె ప్రమిదలోని ఇంధనం ధనమై ఎన్నెన్ని కవిత్వ దీప తోరణాల్ని కట్టిందో పరిశీలిద్దామా? సాహిత్యలోకానికి ఉద్యమస్ఫూర్తితో అగ్నిధారగా ప్రవహించిన దాశరథి అందుకు తగినట్టుగానే తన కవితలలో అగ్నికి గల బహురూపాలను వస్తువులుగా ప్రతీకలుగా వాడుకున్నారు. అందులోనూ దీపాన్ని ఆయన చాలా చోట్ల తన కవితా కరదీపికగా గ్రహించడం గమనించవచ్చు. అలాంటి వాటిని దాశరథి కవితా దీపావళిగా, దాశరథి దీపాక్షరిగా చమత్కరించుకోనూ వచ్చు. అమావాస్య లాంటి అరాచకం నశించి పాలితులే పాలకులయ్యే పండువెన్నెల రోజు రావాలని ఆశించి రాజరికానికి అగ్గి రాజయ్యాలంటాడు దీపావళి అనే కవితలో దాశరథి. భూపావళి బుగ్గి చేసి కోపావళి నగ్గిద్రోసి దీపావళి జరపండో దేశదేశ జనులారా ఘనులారా. వ్యక్తులు పరిపాలించే శక్తి నశించింది నేడు, రక్తంలో అణువణువు శక్తి గడించింది నేడు. చీకటి దెయ్యం ఒకటే లోకానికి రాజైతే ఆకాశం నిలువబోదు, అర్ధరాత్రి విలువలేదు. కోటి కోటి దీపాలను బాటలలో కోటలలో నాటండి ప్రజలారా, వేటాడండి తమస్సును. చల్లని చమురుంటేనే జ్వాలావళి కీలావళి. లోకానికి మూలమూల ఆకలితో కేకవేయు నిరుపేద జరుపుకోర మరో దివ్య దీపావళి. ఇలా దీపాన్ని చైతన్య సంకేతంగా భావించిన దాశరథి ఆవేశం అణిగిపోయిన శిథిలాలయం లాంటి హృదయంలో దివ్య వెలిగించి దిశలకు వెలుగు పంచమంటూ, ఈ శిథిలాలయమున జనించిన చిక్కని శర్వరీతమో రాసి శిఖాగ్రసీమ పదరా, ఒక దీపము పెట్టి వత్తము ఆవేశములేని ఈ బ్రతుకు వీధుల వెచ్చని దీపమాలికా పేశల కాంతి నింపుదము, పెక్కుతరాల తమమ్ములింకగన్. అలా తరతరాల చీకట్లను తొలగించమంటారు దాశరథి. గుండెలో దీపాలు అనే కవితలు. అందులోని మరోచోట దీపారుణ కాంతిని భరత వీరుల నెత్తుటి వరదగా, అదే దీపకళికను బంగారు తామర పువ్వుగా భావిస్తూ, దూర దూరాల దీపాల తోరణాల భరత వీరుల నెత్తుటి వరద కలదు, అందులో విచ్చే బంగారు టంబుజములు భరత మాతృపదమ్ముల వ్రాలు కొరకు. ఇచట నిరుపేదవాడు కోపించినాడు, దివ్య దీపావళి దీధితులటు
అని పేదవాడి కోపాన్ని దీపాల ప్రభలతోటి పోల్చటం, గుండెలను పిండి ప్రమిదల నిండ స్నేహములికి ప్రేమాగ్ని కళికలు నిలుపరమ్ము, చీకటులు త్రావి మత్తిల్లి జీర్ణకుటిని గురక పెట్టెడి జనుల మేల్కొలుపలిమ్ము అని స్నేహాన్ని ఇంధనంగా చేసి ప్రేమదీపికను వెలిగించి సమాజాన్ని జాగృతపరచాలనడం దాశరథి నవ్యోహకు దివ్యోదాహరణం. యువతరం నరాలను ఉరుచుకొని పారే నెత్తురు నూనెగా తానే దివ్యగా మారి దిక్కుల వెలుగుతాను అనడంలో నవయువక రక్త నాళాల నడుమ పారు నూత్న చైతన్యధారయే నూనె కాగ, చీకటులు నింపుకున్న మృత్స్నాకరండమీ ప్రపంచమ్మునెల్ల వెల్గింతు నేను అనే పరిపూర్ణ అంకిత భావం ప్రస్ఫుటమవుతుంది దాశరథి గారి కవితలో. ధైర్యంతో స్థైర్యంతో నిలిచే జీవనాలయంలోని ప్రాణదీపాన్ని ఆర్పడం దాశరథి దృష్టిలో అంత సులువు కాదు. కనుకనే 5 రేకుల దీపకళికను ఆర్పజూజెదరెవ్వరని ప్రశ్నించి తారకానవతైల బిందువుల అరనిచ్చున బ్రతుకు దివ్వెను అని నిరదిస్తాడు. విచ్చుచున్నవి దీపకళికా విరళ దళములు కోర్కెలట్టుల విహగమై నవదీప కీలిక విహరణము గావించే దిక్కుల అని చెప్పడంలో దీపాన్ని చెలరేగే కాంక్షతో విహరించే పక్షితో పోల్చడం జరిగింది. విశ్వమంతయు తత్ప్రదీప ప్రియ శిఖాగ్నిని మండుచున్నది, తత్శిఖాకోష్ణత్వమే మన తరతరముల బ్రతుకు చరితము అని దీపకాంతిని జగత్తంతా వ్యాపింపజేసి ఆ వెచ్చదనాన్ని జీవితానుభూతికి అన్వయించారు దాశరథి. గగనములు పడిపోయి సాగర గుణము పాతాళమున కింకిన గాని ఈ ప్రాణప్రదీపము కాంతి తగ్గదు సత్యము అని భరోసా ఇస్తాడాయన. మరోచోట ఇదే దీపగళిక కవిని స్త్రీ నుదుట శోభిల్లే తిలకంలా పలుకరిస్తుంది దీపాంగన ఖండికలో. దీపశిఖ నిల్చినది పురంధ్రీలలామ పట్టిదిచ్చిన కుంకుమ బొట్టుబోలి, దీపశిఖ నిల్చినది పురంధ్రీ లలాట పట్టిదిచ్చిన కుంకుమ బొట్టుబోలి, దీపశిఖ పిల్చినది చనుదెంచినాడు తనువు తనువెల్ల ఆజ్యపాత్రమ్ము బోలే. ఇది దీపాంగన పిలుపునకు స్పందించే విధానం దాశరథి గారి కలంలో గళంలో. అంగార శృంగారాలను రంగరించుకుని సింగారించుకునేది కనుకనే దాశరథి కవిత బంగారం. అందుకే దీపకళికను స్నేహానికి మోహానికి వసంత శోభకు చంద్రప్రభకు ఉత్ప్రేరకం అనగలిగాడాయన. అందుకొక్క ఉదాహరణ. ప్రతి ఇంటనొక చిన్న ప్రమిద వెల్గించిన అవిరళ స్నేహ రాజ్యాధిరాజ్ఞి, ప్రతి గుండెనొక ప్రభా ప్రతిమ నిర్మించిన కల్పనానల్ప శృంగారదేవి, ప్రతి తోటలో నవ ప్రసనమై విచ్చిన కాంతార కాంతి వాసంతలక్ష్మి, ప్రతి మానవీ ముఖాంబరమందు ప్రాకిన గోరోచన చంద్రచారుమూర్తి, దీపభామిని ఆశాతి దీప్త కీర్తి, మంచు కరగించి వేడి కల్పించి వాగ్విపాంచి సవరించి మ్రోయించి ప్రకృతి నెల్ల మూర్ఛతేరిచి చేతనాంబుధిదేల్చే. విశ్వానికి విజ్ఞానకాంతినిచ్చే జ్ఞానదీపాన్ని వర్ణిస్తూ అజ్ఞతకు బద్ధశత్రువై అవికలాంతరంగ సద్బంధువై త్యాగి సంగమునకు ప్రోత్సహించెడి గురువై ప్రోజ్వలించు జ్ఞానదీపము విశ్వము సాకుగాక, చీకటిని పోగొట్టి జగతిని వెలుగుతో చుట్టుముట్టి నిరంతరం ప్రకాశించే దీపాన్ని ఎవ్వతవే అని దీప దిగంబరి కవితలో ఇలా ప్రశ్నిస్తున్నారు దాశరథి. పువ్వు కురుల చెక్కుకొని నవ్వు నోట నింపుకొని రవ్వలు రాల్చే చాన ఎవ్వతవే యవ్వతవే యౌవనము పొంగుదాన యవ్వతవే, నీలి నీలి కానుగులు పూలు పూచె నిన్ను చూచి
పలు చీకటి ఏనుగులు తలలు వంచె నీకు వెరచి భగ్గుమనే బుగ్గదాన ఎవ్వతెవే నీవు తిరిగి చూచితివా నిఖిల జగము విరియబారు నీవు కన్నుగీటితివా దేవుడైన ఓడిపోవు పిడికెంత నడుముదాన ఎవ్వతెవే. ప్రమిదలో దీపాన్ని వెలిగించే ప్రమదను, మనసులో అంధకారాన్ని బాపే దీపం ఏదని అడుగుతూ వింత వింత దీపాలను వెలిగించే వెలది స్వాంతముతో ధ్వంతములను పరిమార్చగలది దీపమొకటి చూపవే అంటాడు. స్నేహంతో వెలుగొందే చిన్ని దీపమొక్కటే మనసులోని చీకట్లను మాపేనని పలికేవా అని తాను అనుభూతించిన సమాధానాన్ని దాశరథి గారు వినిపిస్తారు మనకు. సింధూరంలా, మందారంలా, వికసించే కమలంలా, ముకుళించే రవిబింబంలా దివ్యను దర్శించిన దాశరథి కామినీ ఫాలభాగాన గోరోచనా తిలకమై వెలిగెడి దీపమొకటి సుందరారామాన మందార కళికయైన నవ్వుల కురిపించు దివ్యయొకటి కాసార నవ జల ప్రాసాదము నుండి నలినమై తోచు తిర్విళకయొకటి అపర సంధ్యవేళ అస్తాద్రి శిఖమీద సూర్యుడై కొడిగట్టు జ్యోతియొకటి కామినీ నయనమ్ములగాంచనొకటి ప్రేయసీ హృదయాన కన్పించునొకటి బాహిరంబైన వెలుగును పరచునొకటి అంతరంబైన కాంతిని ఈయగలదు ఒకటి అని పలు దీపికాకృతుల జ్యోతి దర్శనానుభూతిని మనకు కలిగిస్తారు దాశరథి. ఇలా దీపశిఖతో కవితారేఖలు గీసి రూపు కట్టించిన దాశరథి తన చేతనాజ్యోతి కవితలో విభిన్న వర్ణ సమ్మేళనంతో కాంతులేను దీపికను అక్షరాక్షతలతో అవలోకించి అల్లిన పద్యం ఒక పరిజాళువా మెరుగులొల్కెడి జ్వాలిక ఒక మారు మల్లిక కుసుమించినట్లు అవతరించెడి కీలిక ఇంద్రనీల వల్లిక వలెన్ ఒక నాలుక వెలింగెడి దీపిక తోచెనాకు గైరికల వెలుంగు హైమ శిఖరింబలే ఉత్తర దిక్కు చెంగటన్ అన్ని రంగుల పొంగుల హంగుల సంగమమైన దీప్తిధార దాశరథి అంతరంగాన్ని తరంగమై తట్టిలేపింది. తత్ఫలితంగా దీపికను గోపికగా తలచిన ఆయన మనస్సు తలవంచి అర్పించింది. ఇదిగో ఇలా కవితా నమస్సు కొప్పువలె ధూమరేఖను కూర్చి చుట్టి పువ్వుగా ఒక జ్వాలను పొదిగిపెట్టి పైటగా ఒక్క కీలను వైచినట్టి దీపికా గోపికా పురంధ్రికి నమస్సు. దాశరథి దీపాక్షరి సుప్రసిద్ధ కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి కవిత్వంలో దీపాల ప్రస్తావన అంశంగా మీరింతవరకు శ్రీ రాంభట్ల నృసింహశర్మ ప్రసంగం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. దాశరథి గీతం విచిత్రబంధం చిత్రం నుండి ఘంటసాల పి. సుశీల.